వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఎర్లీ స్టేజెస్లో జర్నలిజంలో ఉన్నప్పుడు ఆ నక్సల్ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు పనిచేసిందంతా ఆ ఏరియాలోనే నేను పనిచేసిన దాదాపు 15 ఏళ్ళు నక్సలైట్ల ప్రాంతాల్లోనే చేశాను. కోవర్ట్లు ఉండేవాళ్ళు. నక్సలైట్లోకి పోలీసుల తరఫున కొంతమంది వెళ్ళి నక్సల్ దళాల్లో పనిచేస్తూ అవకాశం దొరికినప్పుడు ఆ దళాలని చంపేయడము, లేకపోతే వాళ్ళు వండుకున్న వంటల్లో విషం కలిపేస్తే అవి తిని చచ్చిపోయిన వాళ్ళు, తాగే నీటిలో విషం కలిపితే వాళ్ళు తాగి చనిపోయిన వాళ్ళు, ఇలాంటివి చాలా చూసాం. ఇది ఒక రకమైన కోవర్ట్ ఆపరేషన్స్. ఇది పోలీసులు చేయించేవాళ్ళు. ఎన్నో కవర్ చేసాం. తర్వాత మళ్ళీ కార్పొరేట్ సెక్టర్లో కూడా ఉంటాయి ఇట్లా. ఒక కంపెనీలోకి ఇంకొక కంపెనీ మనుషులు ఎంటర్ అయ్యి అక్కడ ఎలా చేస్తున్నారు, ఏంటి, దాన్ని ఎలాగా దెబ్బ కొట్టాలి, ఆ ఫార్ములాస్ అన్నీ బయటికి లీక్ చేయాలి, ఇలాంటి కార్పొరేట్లో ఉంటాయి పెద్ద పెద్ద వీటిల్లో. మిలిటరీ ఆపరేషన్స్ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇవాళ కూడా సిఆర్పిఎఫ్ జవాన్ ఒక అతన్ని మన వాళ్ళు అరెస్ట్ చేశారు. అతను పాకిస్తాన్కి మన రహస్యాలు చేరవేస్తున్నాడని. అదొక రకమైన అవి హనీ ట్రాప్స్. లేడీస్ అంటే ఆడవాళ్ళు ఉన్నతాధికారులని లేకపోతే కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళని మాయ చేసి వలలో వేసుకుని వాళ్ళ ద్వారా కొన్ని రహస్యాలు లాగి ఇతర దేశాలకి లేకపోతే వేరే వాళ్ళకి వాటిని అందించడం, ఇట్లాంటి చాలామంది దొరికిపోయారు, బుక్ అయిపోయారు. ఇటువంటివి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక రాజకీయ పార్టీలో ఇంకొక రాజకీయ పార్టీ కోవర్ట్స్ ఉన్నారు అనేది ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేది, ఆందోళన కలిగించే అంశం కూడా. ఆందోళన ఎందుకు అని అంటే, ఒక పార్టీలోకి ఇంకొక పార్టీ పంపితే అది ఆ రెండు పార్టీకి సంబంధించిందే కావచ్చు, కానీ డెమోక్రసీలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండడం అనేది ఆందోళన. భారతదేశ ప్రజాస్వామ్య భారతంలో ఉండాల్సిన వ్యవస్థ అయితే కాదు. మరి ఎందుకు వస్తోంది ప్రస్తావన? తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్స్ ఉన్నారు అనేది ఒక సంచలనాత్మకమైన అంశం. ఇది ఎవరో అన్నారు, ఏదో ఒక ప్రచారంలాగా ఒక పుకారులాగా వచ్చింది అనుకోవడానికి లేదు. ఇది స్వయంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఇవాళ మళ్ళీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన 30 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉంటున్న, 4వ దఫా ముఖ్యమంత్రి అయిన, దేశంలోనే ఎక్కువ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న చాణక్యుడిగా చెప్పబడే చంద్రబాబు నాయుడు ఇవాళ చేసిన స్టేట్మెంట్ ఇది. కోవర్ట్ ఆపరేషన్లను వదిలే ప్రసక్తే లేదు అని ఆయన దాన్ని చాలా చాలా ఖచ్చితంగా చెప్పాడు. చెప్పడం కూడా ఎలా చెప్పాడంటే, వాళ్ళ మనుషుల్ని మన పార్టీలోకి పంపించి మన పార్టీలో చేరేలాగా చేసి మన వాళ్ళనే చంపే పరిస్థితికి వచ్చింది కోవర్ట్ అనే పదాలు వాడాడు, ఆయనే వాడాడు. ఈ కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, నేను ఎవరిని నమ్మలేకపోతున్నాను, నేను ఎవరిని నమ్మను అని కూడా అన్నాడు. వివేకానందరెడ్డి హత్య కేసు దగ్గర నుంచి తీసుకున్నాడు ఎగ్జాంపుల్స్. తీసుకుని మొన్న ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడి హత్య వరకు ఆయన ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చాడు. తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ వాళ్ళు ఎలా వస్తున్నారు, ప్రభుత్వం మారిన తర్వాత వచ్చి మన పార్టీలో చేరి మన వాళ్ళనే ఎలాగ హింసిస్తున్నారు, మన వాళ్ళనే ఎలా దెబ్బ కొడుతున్నారు, మన పార్టీని ఎలా దెబ్బ కొడుతున్నారు, మన వాళ్ళని ఎలా చంపుతున్నారు అనేది ఆయన ఎత్తుకున్న పాయింట్. ఇది నిజమే అయితే అని నేను అనదలుచుకోలే. ఎందుకంటే ఆయనే చెప్పాడు కాబట్టి ఇక నిజమే అయితే అనే ప్రస్తావన లేదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవర్ట్ ఉన్నారనేది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధృవీకరిస్తూ పార్టీ క్యాడర్స్ని, పార్టీ లీడర్స్ని అందరినీ హెచ్చరించారు. మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరెవరు కోవర్ట్స్ వస్తారో తెలియదు, మీరు ఎవరిని పడితే ఆయన నమ్మొద్దు. నేనైతే నమ్మను, ఇక నుంచి నేను అలవాటు చేసుకున్నాను ఎవరిని నమ్మకపోవడం. సహజంగా ఆయన ఎవరిని అంత తేలిగా నమ్మడు,
ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు ఆయన అంతటా ఆయనే, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు అని. ఇది ఒక పార్ట్. ఈ వలస పక్షులు అని కూడా అన్నాడు. వలస పక్షుల రూపంలో మన పార్టీలోకి వచ్చి కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారు, వలస వచ్చి మన పార్టీలో చేరి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు అనేది ఆయన మాటల అంతరార్థం. ఆ పదాలే వాడాడు. నేను ఒక మాట ఒక అక్షరం కూడా నేను డీవియేట్ అయి మాట్లాడడంలా. ఇది ఒక పార్ట్ అయితే వలస పక్షులు ఎలా వస్తున్నారు పార్టీలోకి, ఎలా తీసుకుంటున్నారు? నాట్ ఓన్లీ తెలుగుదేశం, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి లీడర్లు వచ్చినా కూడా తీసుకునేది పార్టీ నాయకత్వం. దానికి కార్యకర్తలు ఏం చేస్తారు? కార్యకర్తలు వద్దంటే ఆగుతారా? ఇప్పుడు సపోజ్ పలానా నాయకుడిని తీసుకున్నారు, ఒక పార్టీ ఎక్స్ అనే పార్టీ వై అనే పార్టీ నుంచి ఒక నాయకుడిని తీసుకుంది. పార్టీ నాయకత్వం కదా ఎక్స్ పార్టీ నాయకత్వం అంగీకరించి వై పార్టీలోంచి ఒక నాయకుడిని తీసుకున్నారు. ఎక్స్ పార్టీలో కార్యకర్తలు గగ్గోలు పెడతారు, వద్దు వద్దు తీసుకోవద్దు, వాడు దొంగ, వాళ్ళంగా, వాళ్ళలాంటోడు, ఇలాంటోడు అని చెప్పి అంటారు. మీరు వింటారా? వినరు. ఏ పార్టీ వినదు. ఏవో కారణాల వల్ల వాళ్ళని తీసుకుంటారు. ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు, మంత్రి పదవులు ఇస్తారు, ఎంపీలను చేస్తారు, కార్పొరేషన్ పదవులు ఇస్తారు, చాలా పదవులు ఇస్తారు. ఏ పార్టీకి లాయల్గా ఉండేవాళ్ళు, లేదా పార్టీ జెండాలు మోసిన వాళ్ళు, సంవత్సరాల తరబడి దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు లేకనా? ఈ పదవులకి అర్హులు లేకనా ఈ వలసల్ని ప్రోత్సహించేది, వలస పక్షుల్ని తీసుకొచ్చేది? వాళ్ళే కోవట్లు అయితే కార్యకర్తలు ఏం చేస్తారు? కార్యకర్తల్ని మనం ఎంత హెచ్చరించినా, కార్యకర్తలకి ఎంత హితబోధ చేసినా కూడా దే కాంట్ డూ, వాళ్ళు ఏం చేయలేరు.